ఎందుకు మన దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్. ఆమె చెప్పండి. ఆమేన్. మనిషికి అసాధ్యమైంది దేవునికి అసాధ్యం కాదు. మనిషికి అసాధ్యం అవ్వచ్చు కానీ దేవునికి అసాధ్యం కాదు. నీకు ఎన్నోసార్లు ప్రయత్నించుంటావు ఉద్యోగం కొరకు, ఎక్కడ పోయినా ఉద్యోగం లేదు. నువ్వేమనుకున్నావు, ఇంకా నాకు ఉద్యోగం రాదేమో అనుకుంటావు. లేదు, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వగలడు. హల్లెలూయా. దయచేసి వినండి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆశ కలిగిన హృదయంతో వాక్యం వినాలి. అందుకే చెప్తున్నాను, ఎంగేజింగ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని యొక్క వాక్యం. అది నా అంశం కాదు కానీ కొద్దిసేపు దాని గురించి మాట్లాడతాను వినండి. దేవుడు తన వాక్యములో చూపించినటువంటి పద్ధతి విధానం అది. మనకి కావలసినటువంటి ఆశ, మనం ఆశిస్తున్నది దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు, ఆశిస్తున్నాడు. కానీ ఎలా పొందగలం మనం? అబ్రహాము జీవితమే తీసుకుందాం. అబ్రహాము జీవితంలో దేవుని దగ్గరికి 15వ అధ్యాయంలో చూసినట్టయితే, ఒకసారి వెతక 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, ప్రభువా నేను బిడ్డలు లేని వానిగా ఉన్నాను, నేను సంతానం లేని వాడినై పోవుచున్నాను. చూసారా, ఆయన దృష్టిలో అబ్రహాం ఇప్పుడు ముసలివాడు, పెద్ద వయసు గలవాడు, పిల్లలు కనే వయసు దాటినటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడు? సంతానం లేని వాడినై పోవుచున్నాను, నేను సంతానము లేకుండా ఉన్నాను ప్రభువా అంటే. గమనించండి, ఇక్కడ తన హృదయంలో ఉన్న చిత్రం ఏంటి? నేను సంతానము లేని వాడను కాబట్టి నాకు సంతానం ఉండదు. ఎందుకు ఉండదు? నా వయసు దాటిపోయింది. చూడండి, ఒకటి గమనించండి, మీ హృదయములో ఏ చిత్రము బలముగా ఉంటుందో ఆ చిత్రం పట్లే నువ్వు నడుస్తావు, అదే నువ్వు అనుభవిస్తావు. మనం ఉద్దేశించిన ఆలోచన కాదు, ఏ ఆలోచన అయితే నిన్ను డామినేట్ చేస్తుందో, అధిగమించడం. ఓకే, అది అండం కూడా రావటం లేదు నాకు. ఏ ఉద్దేశం అయితే నిన్ను పట్టుకొని ఉంటుందో ఆ చిత్రాన్ని బట్టే నువ్వు నడుస్తావు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి నీ హృదయంలో ఉన్న చిత్రానికి ఏకీభవించకపోతే ఆ ప్రార్థనకి జవాబు ఉండదు. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇక్కడ. నేను సంతానము లేని వాడను ప్రభువా అంటున్నాడు. అయితే ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన దాసుడే వారసుడు అవుతాడా ప్రభువా అంటే, ప్రభు ఏమంటాడు విను, నీవు నా పరివారంలో నాకు ఒకడు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. దేవుడు ఏమన్నాడు వినండి. అబ్రహాం ఏమంటున్నాడు వినండి, దేవుడు ఏమంటున్నాడు వినండి. అబ్రహాం ఏమన్నాడు? నేను సంతానము లేని వాడను ప్రభువా. గమనించండి, సంతానము లేని వాడినే కాదు, నేను వృద్ధుడిని అయిపోయాను, సంతానం కలిగే వయస్సు దాటిపోయాను. అందుకు యెహోవా ప్రభు ఏమంటున్నాడు వినండి, ఇతడు నీకు వారసుడు కాడు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసములో పుట్టనున్నవాడు నీకు వారసుడగును. హల్లెలూయా. దేవుని యొక్క హృదయంలో ఉన్న చిత్రాన్ని గమనించి దేవుడు ఏం చూస్తున్నాడు? అబ్రహాము ద్వారా సంతానము కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే జరగదు అనుకున్నాడో అది జరుగుతుంది. ఎందుకు? మన దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్. ఆమె చెప్పండి. ఆమేన్. మనిషికి అసాధ్యమైంది దేవునికి అసాధ్యం కాదు. మనిషికి అసాధ్యం అవ్వచ్చు కానీ దేవునికి అసాధ్యం కాదు. నీకు ఎన్నోసార్లు ప్రయత్నించుంటావు ఉద్యోగం కొరకు, ఎక్కడ పోయినా ఉద్యోగం లేదు. నువ్వేమనుకున్నావు, ఇంకా నాకు ఉద్యోగం రాదేమో అనుకుంటావు. లేదు, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ వ్యాపారము ఏమి చేసినా ఎదగటం లేదు, ఎదగడం పక్కకు పెట్టి దిగిపోతా ఉంది. అయ్యో నాకు గతి ఇంతేనా అని కాదు. ప్రభు కానీ జోక్యము చేసుకొని ఆయనకి నువ్వు అధికారం ఇచ్చినట్టయితే, ఆయన నడిపింపు ప్రకారంగా నడిచినప్పుడు, ఆయన ఉపదేశం ప్రకారంగా నడిచినప్పుడు ఖచ్చితంగా దాన్ని మలచగలడు దేవుడు, దాన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తేగలడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమన్నా, నీవు నీ గర్భఫలం ఏమన్నాడు? నీ గర్భవాసమును పుట్టబోచున్నాడు, నీకు వారసుడగును. చూసారా, విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏదీ లేదు. మనము
అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటారు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.